మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ సంస్థలకు భారతీయులను నియమించుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్లపై దృష్టి సారించాలని సూచించారు. లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు నిన్న వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టెక్ కంపెనీల ప్రపంచ వాద ధోరణిని ఆయన తీవ్రంగా విమర్శించారు. చాలా మంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదనే భావనలో ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ సంస్థలు ఇతర ప్రదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని, తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పర్టికులర్గా ఆయన విన్నింగ్ క్యాంపెయిన్ నినాదం ఏదైతే ఉందో వోకల్ ఫర్ లోకల్ అని, అదే కాన్సెప్ట్లో మరోసారి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం. ప్రముఖంగా మైక్రోసాఫ్ట్, అదేవిధంగా గూగుల్ ఈ కంపెనీల్లో భారతీయులను నియమించుకోవద్దు అంటూ ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే దాని సారాంశం ఏంటంటే కేవలం అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ప్రముఖ కంపెనీలు ఉంటాయో వాటిలో పర్టికులర్గా ఈ మైక్రోసాఫ్ట్, గూగుల్ కావచ్చు, ఈ రెండు కంపెనీలకు సంబంధించి వీటిలో భారతీయులు నియమించుకోవద్దు అని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం. అలా కాకుండా మించి అంటే తమ ఆదేశాలు మీరి పనిచేసినట్లయితే, మీరి నియామకాలు చేపట్టినట్లయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలే కలకంగా తీవ్రం చర్చనీయాంశంగా మారాయి. మనకు తెలిసిందే ట్రంప్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి పాలసీస్ తెరపైకి తెచ్చారు, వాటి వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది కూడా మనకు తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ భారత్తో కొంత ట్రంప్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, చాలా కార్డియల్ మూమెంట్స్ ఉన్నాయి అనే ఒక వాదన బలంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైతే స్టిక్ అయి ఉన్నారో వోకల్ ఫర్ లోకల్ అనే స్టాండ్ ఒక నినాదానికి, దాన్నే స్టిక్ చేస్తూ మరోసారి దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా లోకల్గా ఉన్నటువంటి కంపెనీల్లో లోకల్ అమెరికన్స్కి మాత్రమే అక్కడ ప్లేసెస్ కనిపించాలి. ఇతర దేశాల పట్ల భారతీయులు నియమించొద్దు. అంటే ఆ పెద్ద పెద్ద పోస్టుల్లో కావచ్చు, లేదంటేనో జాబ్స్ కల్పన కావచ్చు, ఆయా కంపెనీల్లో తీసుకోవద్దు అంటూ ఆయన ఈ ఆదేశాలు జారీ చేయడం. అంతేకాదు ఆయన ఒక వార్నింగ్, ఇండైరెక్ట్ వార్నింగ్ కూడా ఏమి ఇచ్చారంటే, మీరు ఇక్కడ స్వేచ్ఛను ఉపయోగించుకొని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు, సంపాదించుకుంటున్నారు అంటే సదరు కంపెనీల యొక్క నిర్వాహకులను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో అటువంటి మీరు ఆ రోజులు పోతాయి తన పాలనలో, అంటే తన రూలింగ్లో అటువంటి పరిస్థితులు ఉండవు అని కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే తన ఆదేశాలు మీరినట్లయితే, అమెరికా ప్రభుత్వం ఏదైతే అధికారికంగా ఆదేశాలు జారీ చేస్తుందో వాటిని మీరినట్లయితే ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని మనకి ఆయన ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మనకు తెలిసిందే మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా ఒక భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి, చాలా హై ప్రొఫైల్ క్యాండిడేట్, చాలా పెద్ద మొత్తం ఆయన CEOగా పనిచేస్తున్నారు. ఇక గూగుల్ కూడా సుందర్ పిచాయ్ మనకి తమిళనాడు చెందినటువంటి ఒక వ్యక్తి. సో ఆ రెండు పెద్ద సంస్థలు కూడా దాన్ని రన్ చేస్తున్నది, దానికి కార్యనిర్వాహక అధ్యక్ష ఆ పోస్ట్లో ఉన్నటువంటి మెయిన్ బాస్లాగా దాన్ని రన్ చేయడానికి కావాల్సినటువంటి పదవిలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు ఇద్దరు కూడా భారతీయులే. సో ఆబ్వియస్గా ఎక్కువ మన అమెరికాలో మనం చూసినట్లయితే చాలా కంపెనీల్లో, పర్టికులర్గా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇండియన్సే ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వోకల్ ఫర్ లోకల్ అనే కాన్సెప్ట్ని ఆయన మరోసారి స్పృశిస్తూ ఖచ్చితంగా అమెరికన్స్ మాత్రమే ఆయా కంపెనీలో, అమెరికాలో ఉన్నటువంటి ఏ కంపెనీలైనా సరే పర్టికులర్గా సాఫ్ట్వేర్ కంపెనీస్లో అమెరికన్స్కి మాత్రమే జాబ్ ప్లేస్మెంట్స్ కల్పించాలి, ఇతరులని ప్లేస్ చేయకూడదు, పర్టికులర్గా భారతీయుల్ని ప్లేస్ చేయకూడదు అనే పాయింట్ని ఆయన చెప్పడం జరిగింది. తన రూల్ని, తను పెట్టినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అతిక్రమించినట్లయితే భారీ మూల్యం చెల్లించుకు తప్పదు అని కూడా అంటున్నారు. మనం చూసిందే ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన చాలా నిర్ణయాలు తీసుకున్నారు. చాలామందిని పంపించిన పరిస్థితి, ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బలవంతంగా నిర్బంధించి బయటికి పంపించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ద హోల్ కాన్సెప్ట్ వల్ల ఆయన మరోసారి ఏదైనా అవకాశం ఉంటే మరోసారి కంటెస్ట్ చేస్తే మళ్ళా కూడా తన ఆ లోకల్ ఫీలింగ్తోనే రావచ్చు, మళ్ళీ అధికారం చేపట్టవచ్చు అనే ఒక కాన్సెప్ట్లోనే ఈ విధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనా ట్రంప్ చేసినటువంటి ఆదేశాలు, తీసుకున్న నిర్ణయాలు మాత్రం కొంత భారత్ కూడా ఇబ్బందికరం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్.